నమస్తే మిత్రులందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్, కోడిగుడ్డు మార్నింగ్. ఆ విధంగా మనము ముందుకు నడుచుకుంటూ పోతూనే ఉండాలి. ఏదో ఒక ముచ్చట చెప్పుకుంటా, ఏదో ఒకటి మాట్లాడుకుంటా హాయిగా జీవనాన్ని కొనసాగించుకోవాలి. ముందుగా గత కాలంలో V6 న్యూస్ చెప్పిన శివజ్యోతక్కకి, బిత్తిరి సత్తన్నకి నా నమస్కారాలు. అయ్యన్నొద్దులే కానీ కారాలు, మిరియాలు, లవంగాలు అయ్యన్నొద్దులే కానీ నమస్తే అక్క శివజ్యోతక్క. నమస్తే అన్న సత్తన్న. ఇప్పుడు తీస్తున్న యూట్యూబ్లో మీ వీడియోస్ చాలా 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 బాగున్నాయి. మీ మాటలు, మీ ఆశ అన్ని ఆల్ ఇన్ వన్, సూపర్బ్ హైలైట్. ఇక మనము ఒక చిన్న కథ చెప్పుకున్నాం. ఒక చిన్న కథ. ఇక అనగనగనగంట ఒక పెద్ద అడవి ఉంటుందంట. ఆ అడవిలో ఒక మనిషి, రెండవది కుందేలు, మూడవది తాబేలు. ఈ మూడు పెద్ద అడవి, నల్లమల్ల అడవి, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టి అడవి. ఇక ఆ అడవిలా ఈ ముగ్గురు జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటారంట ప్రశాంతముగా. వీళ్ళ ముగ్గురే అడవిలా, ఎవరుండరు. ఇక ఒకరోజు మనిషికి ఆకలైతే ఏదో ఒకటి వేటాడి తింటాడు. ఒకటి కుందేలు, ఇంకొకటి తాబేలు. ఈ రెండు వేరే సైడ్ పోతాయి. మనిషి ఒక్కడు వేరే సైడ్ పోయి వానికి ఇష్టం వచ్చింది వేటాడుకుంటా తినుకుంటా ఒక సల్లని చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుంటాడంట. ఇక ఆ రెండు అడవంతా తిరిగి 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 మంచిగా అలసిపోయి ఇక వాటికి టైంపాస్ కాదు, ఇక బోర్ కొడుతుంటది కుందేలుకి, తాబేలుకి. ఇక మనిషి ఏమో మంచిగా వేటాడిండు, సల్లని చెట్టు కింద కూర్చొని ఇంకా ఆలోచించుకుంటా ప్రశాంతంగా మంచిగా కూర్చుంటాడు. ఇక ఆ రెండు జీవులు అడవంతా తిరిగి 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 ఆ మనిషి కాడికి వస్తాయి. ఆ రెండు జీవులు ఇక ముగ్గురు ఇట్లా మాట్లాడుకుంటారు. ఇక నువ్వు గొప్పనా, నేను గొప్పనా, నువ్వు గొప్పనా అని పోటీ పెట్టుకుంటారు. ముగ్గురు మనిషి, కుందేలు, తాబేలు. ఇక ముగ్గురు పోటీ పెట్టుకుంటే పరుగు పందెం అన్నమాట. ఇక స్టార్ట్ అవుతుంది, ఆట స్టార్ట్ అవుతుంది, పరుగు పందెం స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్ట్ అయితే ఇక మనిషి స్పీడ్ ఉరుకుతాడు. మనిషి
ఇక కుందేలు మనిషిని దాటేసిపోతుంది, వెనక పడుతుంది తాబేలు. ఫస్ట్ ఏమో కుందేలు, మధ్యలోనేమో మనిషి, వెనకనేమో తాబేలు. ఇక కుందేలు అనుకుంటదంట ఇట్లా, బొంగులే బొక్కలే తొక్కలే, వాళ్ళిద్దరేముంది, నేను 2 గంతులకే నీ 10 కిలోమీటర్ల దాకా ఉరుకుతా అని అనుకుంటది కుందేలు. మనిషికి బుద్ధి ఎక్కువ, బుద్ధి బలం మనిషికి. వీళ్ళిద్దరిదే ఉందిలే కానీ గెలిచేది నేనే. ఎన్ని కథలు పడ్డా, ఎన్ని శకల పడ్డా గెలిచేది నేనే. ఏ విధంగానైనా నేనే గెలిచేది అని మనిషి అనుకుంటాడు. ఇంకా తాబేలేమో ఏమోలే, ఎట్లనైనా నేనే గెలుస్తలే, చిన్నగానో పెద్దగానో స్పీడ్గానో ఎట్లనో ఒకట్ల 4 కాళ్ళతోటి నేను చిన్నగా నడుచుకుంటా పోతా. గెలిచినా ఓడినా ఎట్లనైనా ఏదైనా ఒకటే, గెలుస్తేంది ఓడిపోతేంది ఎట్లయితేంది, గమ్యస్థానానికైతే పోతా. తాబేలు తండేలు. ఇక అది ఏంటిది బ్రో, దీని అక్క దీని ఆలి, అదే కుందేలు పోయి ఒక స్థలం చెట్టు కింద కూర్చుంటది. ఇక బొంగులే, వాళ్ళిద్దరు ఏడొస్తారు, నేనే గెలుస్తాట్లేదు. వాళ్ళు వచ్చినా కానీ 2 గంటలల్లో నా టార్గెట్ నేను చేరుకుంటే నేను గెలుస్తా అనుకుంటది. ఇక పండుకుంటది. ఇక చల్లని చెట్టు కింద చల్ల గాలి వస్తుంటది, ప్రశాంతంగా మంచిగా పద్ధతి ప్రకారంగా చల్ల గాలి వస్తుంటది. నడిచి చేత కాదు ఇక దానికి. ఇక మంచిగా గుమ్ముల బాబా ఇక మనం దగ్గర ఒక 2 బీర్లు వేస్తే ఎంత గుమ్ము ఉంటది, ప్రశాంతంగా ఉంటది. దానికి అట్లుంది. ఇంకా సలం చెట్టు కింద కూర్చుంటది. ఇక వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాంలే, నేనైతే పండుకుంటా అని పండుకుంటది. ఇంకా పండుకొని హాయిగా నిద్రపోతుంది ప్రశాంతంగా. ఆ నిద్రకి కొన్ని కోట్లు, లక్షల కోట్లు ఎన్నిచ్చినా గానీ తక్కువే, అంత నిద్రపోతుంది అనమాట. కోమాయ నమః అంతే. ఇక మనిషి బుద్ధి బలం ఎక్కువ కదా మనకి. ఇది వండుకుంది, దీన్ని గెలుకొద్దు, వెనకొచ్చేదాన్ని కూడా గెలుకొద్దు. ముందల పోయి పండుకున్న దాన్ని గెలుకొద్దు, వెనక వచ్చిన దాన్ని రాని, ముందల కూర్చున్న దాన్ని కూర్చొని. ఒక్కటే నా గమ్యస్థానం, ఒక్కటే. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పోతాడు ఆ మనిషి. అడవిలా కాకులు దూరని అడవిలా పోతాడు, విన్ అవుతాడు. ఈ 2 జీవులు టఫర్గా బచ్చా హై. కానీ మనిషే గెలుస్తాడు. మనిషే గెలుస్తాడు. ఎందుకంటే మానవ రూపేణ దేవ రూపేణ మానవ. దేవుడే మనిషే దేవుడు. ఎందుకంటే ఆ గాలి కనబడట్లేదు కదా బ్రో, అంతే కదా బ్రో. జస్ట్ సింపుల్ చిన్న లాజిక్ అంతే. లైఫ్లా గెలుద్దాం, ఓడిపోదాం, ఏదైనా ఒకటే, సరేనా? ఓం నమ శివాయ్. కాకులు దూరని కారడివి. నమస్తే అన్న సత్యనా. బాబా మీ వీడియోస్ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి అసలు. ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క మాట సూపర్. నమస్తే అన్న. శివజ్యోతక్క
మా బిత్తిరి సత్తన్న. ఇద్దరికి శతకోటి నమస్కారాలు. నమస్తే అన్న.